నమస్తే. ఆజీ మహమ్మద్ ఆజీ. ఓకే బాబాయ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మరి మన తెలంగాణలో ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, కవిత కూడా పార్టీ పెట్టుకుంది, ఇది కేసీఆర్ కూతురు, ఇది పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతా ఉన్నాడు. సో మరి ఏంది, ఎట్లా, ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కేసీఆర్ సార్. ఎందుకు? బాగా చేసింది అన్ని, ఈ రోడ్లు వీళ్ళు అన్ని చేసింది ఆయననే. కాంగ్రెస్ వస్తే ఏం చేయలేదా? ఏం చేసింది ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఏం ఇదంతా డెవలప్మెంట్ అది అప్పుడే చెట్లు పెట్టింది, అది పెట్టింది అంతా కేసీఆర్ సార్. జర ఊర్ల ఈళ్ళ అంతా మంచిగా చేసిండు సార్. ఊళ్ళలోనే ఓడిపోయింది కదా, ఊళ్ళలోనే సీట్లు రాలేదు కదా. ఇక ఆయన అదృష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు పోలేదు, ఆయన అదృష్టం. పల్లిపాలన అయితే మంచిగా చేసిండు, ఊర్ల గల్లీ గల్లీ కూడా మంచిగా చేసిండు, చెట్లు పెట్టిండు, అన్ని పెట్టిండు, మంచిగా చేసిండు. నీళ్లు వీళ్ళు అన్ని ఇంటింటికి నల్ల ఇచ్చిండు. ఇప్పుడు నా ఊరు చిన్న కంజర్ల, ఇంటింటికి నల్ల ఉంది, ఊరికి పోతుంది, మంచిగా దారి ఉంది. ఎక్కడ వాటర్ అంతా గలీజ్ వాటర్ వస్తుంది కదా రోడ్ల మీద, అలా తాగేటందుకు గలీజ్ వాటర్ వస్తుంది. వేడి చేసుకుని తాగుతుంది. మరి ఏంది, ఎవరికి చెప్పలేదు? మీ కార్పొరేటర్లకు ఎవరికి చెప్పలేదు? ఏం చెప్తాం సార్, వాళ్ళకి అనిపిస్తలేదా? వాళ్ళకి వస్తలేదా? వాళ్ళకి అనిపి వాళ్ళు మినరల్ వాటర్ తెచ్చుకుంటారు, తాగుతారు అంతే. కొడుకుని తాగడమే, అవి వాడకానికి పెట్టుకోవడం అంతే. స్నానాలు గిన్నెలు చేస్తారు. మరి 6 గ్యారెంటీలు వస్తాయని ఏమో సార్, 6 గ్యారెంటీలు ఆయనకు తెలుసు, ఆ గ్యారెంటీలకు తెలుసు. ఒక గ్యారెంటీ వచ్చింది, లేడీస్ బస్ ఫ్రీ. వచ్చింది లేడీస్ బస్ ఫ్రీ. ఏం రాలే, ఏం రాలే. పింఛన్ గించింది ఇస్తాను, లేడీస్ 4,000 అన్నాడు. రాలే, ఇంకా ఎవరికి ఏం రాలే. ఆడేళ్ళు అదే ఎదురు చూస్తుంది, ఇస్తుండొచ్చు. మరి మనిషికి 2,500 ఇస్తాడు ఆడవాళ్ళకి. అవి గిట రాలే. 200 యూనిట్ల కరెంట్ అయితే ఫ్రీ వస్తుందా? అది వస్తుంది, అదే వస్తుంది. మరి బస్ ఫ్రీ అన్న అది ఒకటి ఫ్రీ వస్తుంది. గ్యాస్ లేదు, గ్యాస్ పై అదే. సో మొత్తానికైతే నీకు బస్సు 2 వస్తున్నాయి అంతే. మరి సన్న బియ్యం వస్తున్నాయనే? సన్న బియ్యం వస్తున్నాయి. తింటున్నాం. సో మరి గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏం చెప్పినా సార్ ఊర్లో పోండి మంచిగా డెవలప్ చేసిండు కేసీఆర్ సార్. అంతే, ఆయన చేసిందే బాగుంది. అదే చేసింది ఏం లేదు, అదే రోజులు ఉన్నాయి, అదే ఉంది. ఓకే, మరి ఇప్పుడు మన గాజుల రామాయణ ఎట్లా డెవలప్ అయిందా? ఏం డెవలప్ కాలేదు సార్, ఏం డెవలప్ కాలేదు. ఆడ ఈడ ప్యాచులు రోడ్లు అంతే. అదే మరి ఇప్పుడు 10 ఏళ్ళు ఆయనకి, ఎవరికి కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఈయనకి 5 ఏళ్ళు ఇచ్చారు, ఎవరికి రేవంత్ రెడ్డికి. మరి బీజేపీకి అవకాశం ఉండదని? ఎందుకు ఉండదు? వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎవరు ఇప్పుడు మనకేం కావాలి, మంచి పని చేసేటోళ్ళే కావాలి మనకు. ఆ పార్టీ ఈ పార్టీ అన్నట్లు గిట కాదు, పనులు మంచిగా చేసేటోళ్ళు కావాలి అంతే. మరి ఎట్లా మనకి ఎలా తెలుస్తుంది? మంచిగా గెలిచేది సార్ గెలిచింది కదా రేవంత్ రెడ్డి సార్, ఏం పనులు చేస్తుండే అన్నీ తెలుస్తుంది ప్రజలకు. సో మరి ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనుకో, మరి వాళ్ళకి వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా మీకు? వాళ్ళు ఎట్లా నిలబడతారు ఏంది, వాళ్ళ ఏం కథను చూసుకున్నారు బట్టి. అప్పటికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. కార్పొరేటర్ ఎన్నికల్లో ఏ క్యాండిడేట్ ఉంటుంది, క్యాండిడేట్ బట్టి ఉంటుంది. ఫేజ్ ఎలక్షన్ ఉంటుంది కదా సార్, క్యాండిడేట్ బట్టి ఉంటుంది. సో మరి మొత్తానికి అయితే బీఆర్ఎస్ అంటావు నీ లెక్క ప్రకారం? సార్ మంచి పని చేయాలి, సారు మంచి పని చేయాలి. అంతేనా? ఇప్పుడు ఎస్ఐఆర్ బాబు నింపినా. మరి ఎట్లా అనిపిస్తుంది ఎస్ఐఆర్? ఇక మనకైతే ఏం దూకలేదు, మనం ఓటు వేసిన వాళ్ళము, ఆ లేని వాళ్ళకు అది ఇది అంటున్నారు. ఏమో వాళ్ళ ఓట్లే తగ్గుతాయి, మాకేం కాదు. మనం ఎప్పటి నుంచి వేస్తున్నాం మనం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబెట్టినాము? నేను ఇక్కడ ఉండే 85 జూన్ నుంచి. 85 జూన్ నుంచి. అప్పటికి ఏం లేవు, అన్ని కూర్చోలే. అన్ని కూర్చోలే. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.